సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ చాలా అవసరం. 'రవితేజ' గారి లాంటి హీరోకి చాలా అంటే ఆయన సినిమాలొస్తున్నాయంటేనే అసలు చాలా ఎదురు చూస్తారు జనాలు. అండ్ ఆయనకు ఒక 'మాస్ మహారాజ్' అనే టైటిల్, 'ఎనర్జిటిక్ స్టార్' అని ఒక టైటిల్, ఇలా అన్ని టైటిల్స్ ఉన్నాయి. కానీ కొద్ది కాలంగా ఎక్కడో కొంచెం వెనక్కి తగ్గిన పరిస్థితి 'రవితేజ' గారిది. సో, 'ఇరుముడితోనైతే' ఆ సక్సెస్ అయితే తను పొందారు. కానీ ఇప్పుడు 'ఇరుముడికి' కొన్ని కష్టాలు వచ్చాయని జెప్పేసి మనము చెప్తున్నారు ఇండస్ట్రీలో. ఆ కష్టాలేంటి? అసలు దేనివల్ల ఈ కష్టము ఇరుముడికొస్తుంది? ఇంత మంచిగా కలెక్షన్స్ పరంగా కూడా ఇంత మంచిగున్న సినిమాకి మరి ఆ కష్టం ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆహ్, సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిస్ట్, ఇంకా పొలిటికల్ అనలిస్ట్ కూడా తను. నరోత్తమ్ గారు నమస్కారం సార్. నమస్కారం. సార్, 'ఇరుముడి' ఈ సినిమా కలెక్షన్స్ వైస్‌గా 'రవితేజ' గారికి కూడా ఒక మంచి కమ్‌బ్యాక్ అనే అసలు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అసలు ఏ రకంగా ఎవరి దగ్గర విన్నా కూడా 'ఇరుముడి' గురించి మనం వింటున్నాం. అలాంటి ఈ 'ఇరుముడికి' ఇప్పుడు ఒక కష్టం అన్నట్టుగా వినిపిస్తుంది. అసలు ఏంటి కష్టం? ఎవరి ద్వారా ఈ కష్టం వస్తుందసలు? ద్వారా ఒక వ్యక్తి అని కాదు. హ్మ్. బేసికలీ ఉన్న సిస్టమ్, ఉన్న థియేటర్ సిస్టము, ఈ అరేంజ్మెంట్స్ వీటి వల్ల కాదు. 'ఇరుముడి' డెఫినెట్లీ సూపర్ హిట్. మంచి అసలు 'రవితేజ' గారికి రియల్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ పొటెన్షియల్. హ్మ్. హ్మ్. అంటే ఒక ఇండివిజువల్‌గా స్వయం కృషిలో ఈయన కూడా వస్తాడు. స్వయం హ్మ్. కృషితోటి పైకొచ్చి ఆడ ఒక ఇండస్ట్రీను ఒక టైంలో టాప్ 5 హీరోస్‌లో ఆయన ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అయిపోతుంది. బాగా పాన్ ఇండియా ఇట్లా ఎక్స్పాండ్ అయ్యే బడ్జెట్స్ ఎక్స్పాండ్ అయ్యే టైంలో ఈయన కొంచెం బ్యాక్ అయ్యాడు. ఆయన మళ్ళీ ఈస్ కమ్ బ్యాక్ ఈ సినిమాతోటి ఇంకా బాగా ఎత్తులెదగాలి. ఆయన హస్ టు గో టు టు అతను ఉన్న పొటెన్షియల్ రీచ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్ హిమ్ విత్ యాక్టర్స్ అని చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక ఫోకస్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ అనుకోండి డాన్సు, మెయిన్ ఫోకస్. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే కొంచెం వర్సటైల్ అన్నీ ఉంటాయి, హార్డ్ వర్క్ చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ అనుకోండి డాన్సు, వర్సటైల్ యాక్టింగ్ కేపబిలిటీ, ఇవన్నీ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు రవితేజ అనుకోండి, రవితేజ ఇస్ డిఫరెంట్. హ్మ్. రవితేజ ఈజ్ లైక్ ఎ లీగ్ ఇన్ బిట్వీన్. అటు చిరంజీవి గారు అది దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వీళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి, హ్మ్. ఒక సెన్సేషన్. రియలీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఇట్స్ లైక్ లిటరలీ అతనికి ఒక యునీక్ ఉంటుంది, యునీక్ నేచర్, యునీక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది రవితేజకి కంపేర్ టు అదర్స్. ఇప్పుడు ఒక స్క్రీన్ ప్రెజెన్స్ అనుకోండి, వన్ ఆఫ్ బెస్ట్ యాక్టర్స్ పక్కన ఉన్నా కూడా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది, ఇంకో సైడ్ యాంటగనిస్ట్ ఇంకో యాక్టర్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది. ఇప్పుడు రవితేజ నోటీస్ చేయండి, ఆ సీన్లో ఎంత గొప్ప యాక్టర్స్ ఉన్నా కూడా ఆ స్క్రీన్ని ఓన్ చేసుకుంటాడు విత్ హిజ్ ఎగ్జూబరెన్స్, విత్ హిజ్ హై వోల్టేజ్ యాక్షన్. అదొక యునిక్ ఇది. అటువంటి యాక్టర్ ఖచ్చితంగా పైకి రావాలి. వెరీ వర్సటైల్, కొత్త సబ్జెక్ట్స్. ఎందుకంటే అతను ఇటువంటివే కాదు, యాక్షన్ థ్రిల్లర్సు, హై అండ్ పాన్ ఇండియా సబ్జెక్ట్స్, ఇటువంటి వాటిలో కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా హీ కెన్ బికమ్ ఎ మచ్ బిగర్ స్టార్ దెన్ హీ ఈజ్ టాప్. అంత పొటెన్షియల్ ఉన్న హీరో. హ్మ్. అది ఇవన్నీ ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే, అటువంటి హీరోకి ఇంత మంచి హిట్ వచ్చింది ఇరుముడి సినిమా చూసుకున్నారంటే కూడా వెరీ గుడ్ సబ్జెక్ట్. అంటే సోషల్ మెసేజ్ తోటి కనెక్ట్ అయిన సబ్జెక్ట్. అంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇరుముడిలో. దాంట్లో రవితేజకి డాటర్ ఒక వ్యక్తిని చూసుకుంటే, ఇప్పుడు సాయి కుమార్ ఉంటారు దాంట్లో, ఇంకొక క్యారెక్టర్. సాయి కుమార్ ఒక డాక్టర్. వీళ్ళిద్దరి మధ్యలో పేరెంట్స్ ఏం చెప్తున్నారు, సాయి కుమార్ తన కూతురికి ఏం చెప్తాడంటే, నువ్వు వచ్చేసి జాగ్రత్తగా ఉండు, ఏ గొడవలకి వెళ్ళవు, సైలెంట్గా ఉండు, అదే నీకు రక్ష కూతురికి నేర్పిస్తాడు. రవితేజ ఏంటి, ఒక ఆల్కహాలిక్ సినిమాలో ఏం నేర్పిస్తాడంటే, ఏదున్నా నాన్నకి చెప్పకుండా ఉండద్దు, ఏదైనా చెప్పు, ధైర్యంగా ఎదుర్కో అని. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఆఫ్ ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళ ఒక జర్నీ, దాని నుంచి ఎలా
అదే ప్లాట్, అదే ఇరుముడి హ్మ్. బేసికలీ. అదే అనుకోవచ్చు. అండ్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమా ఎంత మంచి ఇప్పుడు సోషల్ మెసేజ్ ఇస్తుంది. ఎంతమందికి వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి, ఇంత ఓపెన్ మైండెడ్గా ఉండాలి పిల్లలు. పిల్లల్ని వచ్చేసి అది ప ఇల్లు ఒక వేరే ప్రపంచము, ఇంకా స్కూల్ వేరే ప్రపంచము అన్న పెట్టుకోకుండా, స్కూల్లో ఏం జరుగుతుందో ప్రతి విషయము తల్లిదండ్రులతోటి ఓపెన్‌గా షేర్ చేసుకోవాలి, ఓపెన్‌గా ఉండాలి అన్న ఒక బాండింగ్. అది ఆ మెసేజ్‌ని బ్యూటిఫుల్‌గా తీసుకెళ్ళే ఒక సినిమా. సొసైటీకి పనికొచ్చే సినిమా. హిట్ కూడా అయింది కమర్షియల్లీ. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే 26వ తారీఖు 'టాక్సిక్' అన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరిది? యాష్, యష్. రాకింగ్ స్టార్. రాకింగ్ స్టార్. యాష్ ఏంటి కమ్స్ ఇన్ ది బ్యాక్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ బిగ్ హిట్స్ లైక్ 'కేజీఎఫ్', పెద్ద ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ హ్మ్. ఇట్లా పెట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు 'టాక్సిక్' ట్రైలరు మొన్న ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ ప్రీ జరిగిన రిలీజ్ ఈవెంట్ అన్ని రచ్చ ఇదైంది. ప్లస్ టు యాడ్ టు దట్ అదొకటే కాదు. దీనికి తెలంగాణ, ఆంధ్ర రైట్స్ ఎవరు కొన్నారు? డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 'దిల్ రాజు', హ్మ్. హ్మ్. ఎస్విఎస్సి. అది ఎస్విసి. ఇరుముడి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? మైత్రి. మైత్రి. ఈ మైత్రి దిల్ రాజుకేంటి ఫస్ట్ నుంచి జట్లీ సినిమాలో కూడా గొడవ. హ్మ్. హ్మ్. జట్లీ సినిమాలో కూడా అది డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ గొడవ, ఎగ్జిబిటర్స్ గొడవ అప్పుడు. తర్వాత పెద్ది సినిమా అప్పుడు కూడా గొడవ. హ్మ్. ఆ ఒక ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏంటి, ఇప్పుడున్న కరెంట్ ఈక్వేషన్ ఏంటంటే మొన్న డిసైడ్ చేసింది, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్కి మేజర్ షేర్ వెళ్ళిపోతుంది కదా, 60% వెళ్తుంది, 40% ఎగ్జిబిటర్స్. సెకండ్ వీక్ కలెక్షన్స్ 50-50. థర్డ్ వీక్ కలెక్షన్స్ ఎగ్జిబిటర్స్కి 60, 40 టు 40 డిస్ట్రిబ్యూటర్స్. అది కదా. కానీ మేజర్గా ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ ఫస్ట్ వీక్ నుంచే వస్తాయి. అవును. ఫస్ట్ వీక్ మేజర్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇరుముడి ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిటర్స్కి 50-50, ఎగ్జిబిటర్స్కి రికవరీ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే అదే అసలు ట్రెండ్. హ్మ్. ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్గా టాక్సిక్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే 80 కోట్లు 100 కోట్లు మేము ఇన్వెస్ట్ చేసాము అని చెప్పేసి వీళ్ళది. ఇప్పుడు దిల్ రాజు గారిది, వీళ్ళంతా సునీల్ నారాయణ్ గారిది, వీళ్ళంతా పెద్ద నెట్వర్క్ కదా. అవును. ఎస్పెషల్లీ నైజాం ఈజ్ అ బ్యాటిల్ గ్రౌండ్. ఇక్కడ నైజాంలో మొత్తం ఇప్పుడు ఇది టాక్సిక్ ఇప్పుడు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు విషయం ఏంటి, టాక్సిక్ బాగున్నా బాగపోయినా అది ఒక వీకెండ్ ఆడుతుంది అవును. కదా. ఇరుముడి బాగుంది, కలెక్షన్స్ హౌస్ఫుల్స్ అవుతానే ఉన్నాయి, అయినా తీసేయాల్సి వస్తుంది. తీసేసి వస్తుంది. తీసేయటం అంటే వీళ్ళు టెక్నికల్గా చెప్తారు, ఇరుముడి ఏం కంప్లీట్గా తీయట్లేదు, స్క్రీన్స్ తగ్గించామని. స్క్రీన్స్ కూడా ఎలా తగ్గించారు, చాలా వరకు ప్రైమ్ థియేటర్స్ టైంలో ప్రైమ్ టైమ్స్ని తీసేశారు. ప్రైమ్ టైం ఏంటి 9 o'clock షో, 11 o'clock షో పొద్దున్నే షోస్, హ్మ్. దాంట్లో ఎక్కువ ఆడియన్స్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ 6, 9 మేజర్ ఆడియన్స్ అప్పుడే ఉంటారు. అవును. ఇది ప్రైమ్ టైమ్స్. ఈ ప్రైమ్ టైమ్స్ తీసేసి టాక్సిక్ పెట్టారు. హ్మ్. అండ్ ఇరుముడి వచ్చేసి నాన్ ప్రైమ్ టైమ్స్. ముఖ్యంగా టాక్సిక్ సినిమా చూసేది ఎవరు, ఇట్స్ 18+. 18+ చూస్తారు. 18 ఫ్యామిలీ చాలా కష్టం. ఫ్యామిలీ ఆడియన్స్ కష్టం ఆ సినిమా. హ్మ్. ఇరుముడి ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్. రైట్. ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న చూడేసి పిల్లల నుంచెల్లి ఇంకా అసలు చాలా ముసలి బ్యూటిఫుల్గా వాళ్ళకు తీశారు. ముసలి వాళ్ళు కూడా ఈ రోజుకు ఎళ్లి సినిమాలు చూస్తున్నారు ఆ సినిమాని. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ కూడా చాలా సటిల్గా బ్యూటిఫుల్గా తీశాడు. ఇప్పుడు తమిళ్లో ఇది ఉంది, ఎవరిది, అజిత్ హ్మ్. అజిత్ నయనతార సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా డాటర్ సెంటిమెంటు, అది ఇంకో స్టైల్, అది స్పోర్ట్స్ కనెక్టెడ్, ఇది ఇంకో స్టైల్ క్రైమ్ కనెక్టెడ్, ఒక థ్రిల్లర్ స్టోరీలా తీశారు. చాలా మంచి మంచి సబ్జెక్ట్, సొసైటీకి పనికొచ్చే సబ్జెక్ట్, అది చెప్తున్నా నేను. రైట్. ఇప్పుడు ఏంటి, తప్పదు, ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు టాక్సిక్ సినిమా అంత ఖర్చు పెట్టి అంత తీసుకొచ్చారు, పాన్ ఇండియా సినిమా. ఇది మన కనుక అడ్డుకుంటే మళ్ళీ ఇక్కడ తెలుగు సినిమాలు వేరే ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది. కష్టమవుతాయి కదా. ఇదే లాజిక్ వాడతారు. హ్మ్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ అందరు బెనిఫిట్, మళ్ళీ ఎగ్జిబిటర్కి ఏంటి, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఏంటి, మళ్ళీ టాక్సిక్ రావాలి, మళ్ళీ 60-40. హ్మ్. అర్థమైందా.
సో ద డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ బెనిఫిటెడ్ దిస్ టైమ్. ఎగ్జిబిటర్స్ స్టిల్ ఇప్పుడు టాక్సిక్ కూడా సక్సెస్ అవ్వాలి. అది అవ్వకపోతే మాత్రం కొంచెం వాళ్ళకి కష్టకాలమే. కొంచెం మళ్ళీ కొంచెం కొంచెం అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు. హిట్ సినిమా వచ్చి కూడా అది ఇప్పుడు ఇప్పుడు ఈ థియేటర్ చైన్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? గిల్డ్. ఈ థియేటర్ ఓనర్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? వీళ్ళు చెప్పింది చేయాలి, ఈ కాంట్రాక్చువల్గా ఇట్లా చెప్పింది చేయాలి, అట్లా చెప్పింది చేయాలి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయింది టాక్సిక్ సినిమా. బాగాలేదంటే ఏంటి పరిస్థితి? అంతే 1 వీకే ఆడుద్ది. ఆ తర్వాత ఆడియన్స్‌కి వెళ్ళారు కదా! ఇంకా నచ్చకపోతే. నచ్చకపోయినా థియేటర్స్ పెట్టేస్తారు కదా, థియేటర్స్ రన్ అవుతాయి. 1 వీక్ అన్న గ్యారంటీ వీకెండ్ పోతుంది. ఆ వీకెండ్ ఇరుముడికి పోయినట్టే కదా. ఆ వీకెండ్ ఇరుముడికి పొటెన్షియల్ తగ్గినట్టే కదా. ఇది ఫ్లాప్ అవుతే ఒక పరిస్థితి ఏంటి? హిట్ అవుతే రెండోది, ఎందుకంటే ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి, కేజీఎఫ్ ఆ లెవెల్. ఫ్లాప్ అవుతే పరిస్థితి ఏంటి? ఇంకంతే. ఇద్దరు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరికి లాసే ఒక రకంగా చూసుకుంటే. డిస్ట్రిబ్యూటర్స్కి లాసు, ఎగ్జిబిటర్స్కి అయితే మాది రాబోయే పొటెన్షియల్ ఎందుకు తగ్గిస్తారు అని కదా. ప్లస్ వాట్ మెసేజ్ ఆర్ దే ట్రయింగ్ టు సెండ్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఒక తలుచుకుంటే, ఎగ్జిబిటర్స్ థియేటర్స్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళు తలుచుకుంటే ఏ సినిమానైనా హిట్ సినిమాని కూడా తొక్కేయచ్చు, తగ్గించవచ్చు దాని గ్రాఫ్. ఎటువంటి సినిమాను దానికి హైప్ ఉంటే దాన్ని ఎక్కిచ్చేయచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ అవ్వగానే ఈ వార్ స్టార్ట్ అవుతుంది. ఏంటి? రివ్యూ వార్ ఫుల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇటు సైడ్ ఏం చేస్తారు, కంప్లీట్గా ఈ సినిమా యావరేజ్ ఉన్నా కూడా బ్యాడ్ అని బీభత్సంగా రాస్తారు. ఇంకొక పక్కనేమో అసలు సూపర్ డూపర్ ఎక్స్ట్రాడినరీ, హిస్టారికలీ ఇటువంటి సినిమాని ఇంకా తీయలేదు, ఇంకా ఆస్కర్ రావాలి, ఈ లెవెల్లో మాట్లాడేస్తారు. ఇది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ ఒక క్లాష్. ఇట్స్ అగ్లీ ఫర్ తెలుగు సినిమా. దాని బదులుగా ఇఫ్ దే హ్యాడ్ అ ప్రాపర్ ఒక మెథడ్, ఒక క్యాల్కులేషన్ తోటి ఒక మెథడ్, ఈ ఒక సినిమా వచ్చింది, ఇంత పర్ఫామ్ చేస్తుంది, ఇంత చేయకపోతే ఇంత పర్సంటేజెస్ తగ్గించాలి, ఇంత గ్రేడేషన్ కాదు, ఎట్లా పర్ఫామ్ చేసినా ఒక పెద్ద సినిమా ఇంకో పెద్ద సినిమా రాగానే ఢీ కొడుతుందంటే తీసేయాలి అన్న ఫార్ములా కరెక్ట్ కాదు. ఒక ఇండివిజువల్ ఒక ఇంట్రెస్ట్ కరెక్ట్ కాదు. మేబీ దే కెన్ వెయిట్. పెద్ద సినిమా ఆగలేదా, ఇంకా పెద్ద సినిమాలు చాలా సినిమాలు ఆగలేదా రిలీజు? నేను ఇంకో వారం ఆగి కూడా రిలీజ్ చేయొచ్చు కదా. ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఆల్ ఇండియా పాన్ ఇండియా రిలీజ్ అనుకోండి, వాట్ ఎవర్. అంటే ఈ సినిమా అని కాదు, మిగతా సినిమాలకు చెప్తున్నా. ఇటువంటి కండిషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి, దే హ్యావ్ టు కమ్ టు ఎ కన్సెన్సస్. థియేటర్ ఓనర్స్ అంటే మీరు థియేటర్స్ మీ చేతిలో ఉంటే ఒక సినిమా ఒక భవిష్యత్తు మీరు శాసించగలరా? అది కరెక్టా? అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రమోట్? ఇప్పుడు టాక్సిక్ సినిమా ట్రైలర్ చూసారనుకోండి, ఏదో ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ లాగా ఉంది అది. నిజంగా చెప్పాలంటే యాష్ ఈజ్ ఆల్వేస్ గుడ్. యాష్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్, ఇప్పుడు రామాయణంలో కానీ మిగతా అన్ని సినిమాలో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ డైనమిక్గా ఉంటుంది. అది దట్ ఈస్ డిఫరెంట్. యాష్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ వదిలేస్తే కీరా అద్వానీ ఏదో లిప్స్టిక్లు పూసుకుని, ఏదో రక్తం గారుతూ, ఏదో కత్తి ఇట్లా పెట్టి, ఏంటది నాకు అర్థం కాదు. ఏదో టాక్సిక్ అంట దానికి. ఏంటి, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు టెల్ ద సొసైటీ? టాక్సిక్ అంటే సొసైటీలో ఇట్లా ఉండాలి, రచ్చగా ఉండాలి, రక్తం అట్లా చేస్తూ ఉండాలి, అన్ని గన్ను బుల్లెట్లు పడతా ఉంటే ఒక ఫ్యాంటసీగా మేము రొమాన్స్ చేస్తూ ఉండాలి. ఏంటిది ఆ ట్రైలర్ ఏంటి, ఆ సినిమా ఏంటి? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు కన్వే టు ద సొసైటీ? ఇప్పుడు కేజీఎఫ్ తీశారంటే ఓకే, కేజీఎఫ్ ఈజ్ అ స్టోరీ దట్ హ్యాపెండ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అన్నది ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చుట్టూతో ఒక ఫ్యాంటసీ స్టోరీ తీశారు. పుష్ప తీశారు. పుష్ప అన్నది అది కూడా ఒక శేషాచలం అడవులు, అక్కడ ఫారెస్ట్లు, అక్కడ జరిగే ఒక దీని చుట్టూతో ఒక డ్రామా తీసుకొచ్చారు. దాంట్లో ఉట్టి ఇదొకటే కాదు, ఒక లైక్ స్టెప్ సన్, ఒక తండ్రికి ఇద్దరు భార్యలు, ఇంకా ఫ్యామిలీ రిలేషన్షిప్ సర్నేమ్ గురించి ఫైటు, చాలా డ్రామా పండించారు. ఒక తను అన్న కూతురు కోసం ఫైట్ చేయటము అన్ని చాలా ఉన్నాయి దాంట్లో.
టాక్సిక్లో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు షో? అంటే మనము ట్రైలర్ చూసే సినిమాని అంచనా వేయలేం కదా సార్. అంచనా అది కరెక్టే, ఫుల్గా అంచనా వేయలేము. బట్ ట్రైలర్లో ఇప్పుడు ఏదైనా మెసేజ్ ఉంటుంటే మెసేజ్ చూపించేవారు కదా, ఏదైనా బేసిక్ చూపించేవారు కదా. మొత్తం అన్నం గిన్నెలో ఒక మెతుకు చాలు, అన్నం ఉడికిందా లేదని తెలవటానికి. టాక్సిక్ నేను ఫిలిం మేకర్స్ కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు, తీసారు, సర్లే కమర్షియల్గా హిట్ అవ్వాలి, వాళ్ళకి ఏం లాస్ రాకూడదు అని నేను కోరుకుంటాను. కానీ ఇటువంటి సినిమాలుగా వచ్చేసి అంత ఇదిగా ప్రమోట్ అవ్వకూడదు. ఇటువంటి కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలు సామాజికంగా మంచిది కాదంటారా? మంచిది కాదు. సొసైటీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ చూడండి, ఏ సినిమాలైనా కూడా ఒక సామాజిక కనెక్షన్ ఎక్కడో చోట, ఆ సినిమాలో కనెక్షన్, ఒక కనెక్షన్ ఉండాలి. ఇట్ షుడ్ కనెక్ట్ టు ది సొసైటీ. అటువంటి సినిమాలే ఆడుతున్నాయి. ఎంత పెద్ద హీరో ఎవడైనా రాని, ఏదో ఒక ఆ సినిమాలో డ్రామా ఉన్నా, నవరసాలు ఉన్నా కూడా ఆ సినిమాలో ఒక కంటెంట్ షుడ్ రిఫ్లెక్ట్ ద సొసైటీ, షుడ్ రిఫ్లెక్ట్ ద ఫ్యామిలీ, షుడ్ రిఫ్లెక్ట్ దట్ యూనో ఆ ఇన్స్టిట్యూషన్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. అది కాదు లార్జర్ దెన్ లైఫ్ దెయ్యాలు భూతాలు పెట్టుకొని టాక్సిక్. ఏంటది? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్? ఇప్పుడు ఇట్లానే ఆల్రెడీ ఇప్పటికే సొసైటీలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేసి ఒక టాక్సిక్, ఇప్పటికీ ప్రేమ అనే పేరుతో కూడా ఎంత ఎలాంటివి చూస్తున్నామో మనకు తెలుసు. అవును. అబ్బాయి పరంగా అయినా అమ్మాయి పరంగా అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసు. అమ్మాయిలు మోసపోతున్నారు, అబ్బాయిలు మోసపోతున్నారు. అలాంటి సొసైటీలో ఇప్పుడు ఉన్నాం. ఇలాంటి సొసైటీకి ఇప్పుడు ఏంటంటే అసలు ప్రేమ విలువ చెప్పే సినిమాలు కావాలి, బంధం విలువ చెప్పే సినిమాలు కావాలి. అవును. ఇరుముడి లాంటి కూతురి మధ్యన ఎలాంటి బాండింగ్ ఉంటే రేపు వాళ్ళు కరెక్ట్గా ఉంటారనే సినిమాలు కావాలి. ఇలాంటివి తీసుకొస్తే అంటే టీన్స్లో వాళ్ళకి బాగుంటుందేమో. విజువల్లీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ అంతా బాగుంటుంది. కానీ ఏం ఏం నేర్చుకుంటారు చెప్తున్నారు? దాని? ఒక సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఇరుముడి లాంటి ఏ సినిమా అయినా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం మెసేజ్ ఉంది. రైట్. పుష్పలో కూడా ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ ఆల్సో మెసేజ్ ఇన్ దట్ కదా. పుష్ప ఎందుకు హిట్? ఏదో శేషాచలం అడవిలో ఈ ఈ స్మగ్లింగ్ చేసాడని హిట్ కాదు. దాంట్లో ఏంటి, నేను నా స్వయం కృషితో నేను పైకొచ్చాను, నా సత్తా అన్న ఒక కోర్ కాన్సెప్ట్ సొసైటీకి కనెక్ట్ అయింది. దట్ ఈస్ వై ఇట్ బికేమ్ ఎ హిట్ వరల్డ్ వైడ్ కదా. ఇది ఏంటి టాక్సిక్? ఏంటి టాక్సిక్ అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు షో? నేను టాక్సిక్ అంటే నెగటివ్ షేడ్, నెగటివ్ విషపూరితమైన ఒక సంస్కృతి. ఏదో బుల్లెట్స్ కాలుస్తూ ఉంటారంట, వీళ్ళు కార్లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అని ఏంటి? వాట్ అంటే ఏంటి? నువ్వేంటో ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అది హీరోయిజమా? పరిస్థితులతో అవసరం లేదు, మాకు మాది మాత్రమే ముఖ్యం అని చెప్పేసి చూపెడుతున్నారేమో కదా. అది హీరోయిజమా? బుల్లెట్స్ పరుగుతూ ఉంటే అది కూడా ఏంటి? ఫ్యామిలీగా చూడలేని సినిమాలు అవి. సినిమా చూసేసి బయటకు వచ్చిన తర్వాత అటు పిల్లలతో చూడలేము, ఇటు ఫ్యామిలీతో చూడలేము. ఎవరితో చూడగలుగుతారు? టీన్స్ నుంచి వెళ్ళి మాత్రమే ఇంకా వెళ్ళి చూసి, అదే టీన్స్ కూడా ఇప్పుడు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళు నేర్చుకునేది ఆ సినిమా నుంచి? అంటే ఇప్పుడు ఏమంటున్నారు, టాక్సిక్ అనే సినిమా వద్దంటున్నారా, లేకపోతే సొసైటీకి అవసరం లేదంటున్నారా? వద్దని కాదు, అటువంటి సినిమాలకి పెద్ద ప్రమోషన్ ఉండకూడదు. ఐ వాజ్ రియలీ అగైన్స్ దిస్ ప్రమోషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లైక్ మల్లారెడ్డి కాలేజ్. ఆయన కొంచెం రాజకీయ నాయకుడు, చాలా మంది అది వ్యతిరేకించారు కూడా. అసలు వ్యతిరేకించడం కాదు, ఆయనకు ఉండాలి, ఆయనకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఈజ్ ఎ సీజన్ పొలిటీషియన్. ఎంత కొంచెం ఏదో అట్లా హాస్యాస్పదంగా మాట్లాడినాడు. సీజన్ పొలిటీషియన్ ఒక బాధ్యత రహితంగా ఉండకూడదు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆ గ్రౌండ్కి ఏ సినిమాలకి ఇస్తున్నారు? యానిమల్ ఈజ్ డిఫరెంట్. యానిమల్ కూడా వైలెన్స్ ఉన్నా కూడా ఒక తండ్రి కొడుకు సెంటిమెంటు అదొక ఓకే, టు అన్ ఎక్స్టెంట్ ఆల్సో వీ కెన్ యాక్సెప్ట్ దట్. టాక్సిక్ ఏంటి? అమ్మాయిని దెయ్యాలు, అది చూస్తేనే ఏదో 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 దెయ్యాలను చూసిన, దెయ్యాలు హారర్ కామెడీ సినిమా చూసినట్టు ఉంటుంది. ఆ కీరా అద్వానీ చూసిన వేరే సినిమాలు ఎలా ఉంటుంది కీరా అద్వానీ? లిటరలీ ఇప్పుడు రామాయణ సినిమాలో మన ఎవరు సాయి పల్లవి కన్నా కీరా అద్వానీ ఉంటే బెటర్గానే ఉంటుంది. 100 times మోర్ సూటబుల్ పెట్టుండొచ్చు. అటువంటి కీరా అద్వానీని తీసుకొచ్చి అక్కడ రామాయణం సినిమాలో అయితే సాయి పల్లవిని పెట్టారు,
టాక్సిక్ సినిమాలో కీరా అద్వాని ఏంటి, ఆమెకున్న ఇమేజ్కి ఇది క్యారెక్టరైజేషన్కి అసలు అసలు సంబంధమే లేదు, పొత్తే లేదు. వీళ్ళు ఎలా ఒప్పుకున్నారంటారు సార్ మరి ఇప్పుడు? ఏదో చెప్తారు కొత్తగా, మీకు కొత్త నటిగా కొత్త జీవితం, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఇది కొత్త ఇది సృష్టిస్తున్నాను ఏదో పెడతారు. దట్స్ వాట్ దట్ అక్కడే ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు వి టాక్ అబౌట్ గ్రేట్ డైరెక్టర్స్ హూ బికేమ్ లెజెండ్స్ అండ్ గ్రేట్ డైరెక్టర్స్ హూ బికేమ్ ఫ్లాట్ ఆఫ్టర్ సమ్ టైమ్. మీరు చూడండి, గ్రేట్ డైరెక్టర్స్ లైక్ ఇప్పుడు మణిరత్నం గారు, శంకర్ గారు, ఈవెన్ ఇప్పుడు రాజమౌళి గారు, ఇప్పుడు ఉన్న వీళ్ళందరూ వచ్చేసి ఒక సీజన్, అంతకుముందు దాసనారాయణరావు గారు, కె బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు, ఇట్లా ఇట్లా అంతకుముందు ఇంకా డైరెక్టర్స్ బాపు గారు, ఇట్లా హ్యూజ్. వీళ్ళందరూ ఏంటి, వై దే వెంట ఆన్ టు బికమ్ లెజెండ్స్ అంటే వాళ్ళకు దే హ్యాడ్ అ కనెక్షన్ టు సొసైటీ, దే హ్యాడ్ అ కనెక్ట్ టు ద సొసైటీ. అంటే పాతకాలంలో ఉన్న డైరెక్టర్స్ ఏంటంటే నార్మల్గా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో కూడా మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న సొసైటీలో అసలు డైరెక్టర్స్ నార్మల్ పీపుల్ని ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు? ఈవెన్ హీరోయిన్స్ అయినా కూడా అసలు నార్మల్ పీపుల్తోని, అంటే నార్మల్ దీంతోని ఎక్కడ వాళ్ళకి ఒక కనెక్టివిటీ ఉంటుంది, ఎక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు సమాజంలో జరిగే కొన్ని అంశాల గురించి అసలు వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా తెలియదు కదా మనకి. అదే ఇప్పుడు యాక్టర్స్ నేమ్ అనలేము, యాక్టర్స్ జస్ట్ కమింగ్ దే డూయింగ్ దేర్ జాబ్ అక్కడ. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అంటే ఇంతకుముందు ప్రొడ్యూసర్ యూస్ టు బి వెరీ యాక్టివ్ స్టోరీ నుంచి అంత. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఇట్స్ బికమ్ డైరెక్టర్స్ గేమ్. డైరెక్టర్ హీరోని పక్కన పెడితే కూడా ఈ డెసిషన్ మేకింగ్ డైరెక్టర్ అనుకుంటే వాట్ ఈస్ ద డైరెక్టర్ థింకింగ్? ఇప్పుడు శంకర్ గారి సినిమాలు చూడండి, వై హీ బికేమ్ ఎ లెజెండ్. సొసైటీ గురించి సోషల్ కాన్షియస్ తోటి హీ బ్రింగ్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నేను కొత్తగా ఒకటి నేర్చుకున్నాను ఎంటర్టైన్మెంట్తో పాటు. ది సినిమా హ్యాస్ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్ అన్నది, దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. రాజమౌళి గారు బాహుబలి తీశారు, బాహుబలి ఈజ్ హిస్టారికల్ సబ్జెక్టు, చాలా చాలా విషయాలు దాంట్లో కూడా తెలుసుకున్నాం మనం. ఇట్స్ నాట్ జస్ట్ అ స్టోరీ. చూసాను క్లోజ్గా చూసారంటే, నాట్ జస్ట్ అ స్టోరీ, చాలా చాలా ఫ్యామిలియల్ బాండ్స్, అసలు అంటే అప్పటి టైంలో కూడా వ్యక్తిత్వాలు, ఎలా ఉంటాయి, ఆ బాండింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకరి మీద ఒకరికి కోపం ఎలా ఉంటుంది, ఎలా ఉన్న- జెలస్ ఎలా ఉంటుంది. అది ఎట్లా ఇప్పుడు రిఫ్లెక్ట్ చేయొచ్చు సొసైటీ మీద. ఈ ఒక ఆస్పెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఈ ఒక ఆస్పెక్ట్ కనెక్ట్స్ యూ టు ద పీపుల్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారు తీసుకుని, డెఫినెట్లీ గ్రేట్ డైరెక్టర్. రంగీలా కానీ, సర్కార్, కంపెనీ, ఇటువంటి సినిమాలు తీసిన ఆయన, హారర్ సినిమాలు హారర్ అందులో సినిమా కూడా తను సక్సెస్ సాధించారు అసలు. సాధించాడు. మళ్ళీ అదే ట్రెండ్ అటేటప్పుడు డౌన్ఫాల్ ఎందుకు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఉన్న కనెక్టివిటీ అప్పుడు లేదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఏ డైరెక్టర్ కన్నా ఎవరినైనా చూడండి, ఎ లెజెండరీ డైరెక్టర్ అండ్ ఎ గ్రేట్ డైరెక్టర్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ గ్రేట్ డైరెక్టర్ టు లెజెండరీ డైరెక్టర్, ఇది ఒక ఆస్పెక్టే ఉంటుంది. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్. దట్స్ ఇప్పుడు టాక్సిక్ సినిమా తీశారు, ఒక హైప్ ఆఫ్ కేజీఎఫ్ని తీసుకొచ్చి ఓ టాక్సిక్ అంటే సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి కూర్చొని బయటకు వచ్చి నేను టాక్సిక్గా బయటికి రావాలా? అర్థం ఇక్కడ కావట్లేదు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఈ సినిమాని చేయడం కూడా ఒక విశేషం అని చెప్పేసి, ఇంతవరకు ఒక అంటే చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఇలాంటి సినిమా తీసిందని చాలా మంది ప్రశంసించారు ఆ సినిమా గురించి. ఫీమేల్ డైరెక్టర్స్ రావాలి, నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు నందిని రెడ్డి వెరీ గుడ్ డైరెక్టర్, నాకు పర్సనల్గా కూడా తెలుసు. చాలా మంచి, అంటే జేఎన్యూ పాస్ అవుట్, ఐపీఎస్ అవ్వాలనుకున్న వ్యక్తి, షీ బికేమ్ ఏ డైరెక్టర్ అండ్ షీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అట్లా రియల్ ప్యాషన్ ఉన్న వాళ్ళు లేడీస్ అయినా కూడా రావటం మంచిదే, మా ఇండస్ట్రీకి మంచిది. బట్ ఈ సబ్జెక్టులు ఏంటిది, టాక్సిక్ ఏంటి, వాట్ ఈస్ టాక్సిక్? యూ వాంట్ షో ద టాక్సిక్ సైడ్ ఆఫ్ లైఫ్ అండ్ దాన్ని ఒక గ్రాండ్గా దాన్ని హీరోయిజము, దాని హీరోయినిజం మనం చూపించుకోవాలా? అంటే ఇట్లా ఉండాలి. రేపటి నుంచి ఎగ్జాంపుల్ ఎవరు? రేపటి నుంచి టాక్సిక్ యాష్, గన్ను పెట్టినా కూడా, నెత్తి మీద గన్ను పెట్టినా కూడా, గన్ను పెట్టినా కూడా కాదు, నీ అస్థికలు ఉన్నాయి కదా, దాన్ని నేను గంజాలాగా తాగటానికి నేను ట్రై చేయాలి అంటే అది గొప్ప డైలాగ్ అని ఫీల్ అయిపోతున్నారు. ఏదో అది హీరోయిజం కాదు.
ఇప్పుడు 'పుష్ప' సినిమాలో 'పుష్ప'ని దీన్ని కంపేర్ ఈ క్వశ్చన్ అంటే దీని అంటారు. 'పుష్ప'లో తగ్గేదేలే అంటాడు. తగ్గేదేలే నాది నా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా ఒక సెల్ఫ్ గ్రోత్, రెస్పెక్ట్. నేను గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది కోర్ ప్రిన్సిపల్. అది అక్కడ అది పండుతుంది. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. యూ షో ద రాంగ్, యూ షో ద రైట్, అండ్ దెన్ లెట్ ద ఆడియన్స్ డిసైడ్ వాట్ ఈస్ రైట్. దట్ ఈస్ 'పుష్ప'. బట్ టాక్సిక్ వచ్చేటప్పుడు ఏంటి, దిస్ గై ఇస్ టాక్సిక్. ద టాక్సిక్ బికమ్స్ ది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద ఫిలిం. ఆ ట్రైలర్ చూసారంటే, ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఆల్సో సోర్సెస్, దీన్ని ఎలా ప్రమోట్ చేస్తారు? అండ్ మన వాళ్ళు కూడా చెప్తున్నాను కదా, మాత్రం నేను కోరుకునేది అంతే. ఈ వెనస్డే రిలీజ్ అవుతుంది కదా, సినిమా ఏమాత్రం యావరేజ్ ఉన్నా దయచేసి స్క్రీన్స్ నుంచి తగ్గించేసి మళ్ళీ ఇరుముడినే పెట్టండి. దయచేసి పెట్టండి. బికాస్ అదొక హెల్తీ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తుంది. సొసైటీ వాట్ ఫిలిమ్స్ సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎటువంటి సినిమాల్ని సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎటువంటి సినిమాలు సొసైటీ ప్రోత్సహిస్తుంది, సొసైటీ ఎటువంటి సినిమాల వల్ల బాగుపడుతుంది అన్నది ఒక నారేటివ్ అనేది సెట్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? ఎగ్జిబిటర్సు, ఈ ప్రొడ్యూసర్సు, ఈ డిస్ట్రిబ్యూటర్సు, వీళ్ళ మీద కూడా ఉంది. ఎప్పుడూ డబ్బులు గోలే కాదు, మీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, ఈ సినిమాలు ఇంత పెట్టాము, అంత రావాలి, ఇంత రావాలి, ఈ డబ్బులు గోల నుంచి బయటకు వచ్చి డబ్బులు ఇంపార్టెంటే, బట్ ఈ ఒక ఆస్పెక్ట్ కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఇప్పుడు ఇరుముడి ఎంత మంచి కాన్సెప్ట్, అది హిట్ అయిన సినిమాని ఇప్పుడు స్క్రీన్స్ తగ్గించేస్తుంటే ఫీల్ అది కూడా ఏంటి, టాక్సిక్ లాంటి సినిమాకి తీసేస్తే, అది పెద్ద సినిమా అవ్వచ్చు, తీసేస్తే యూ డోంట్ ఫీల్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ పర్సన్ ఐ విల్ నాట్ ఫీల్ గుడ్. నేను రవితేజ ఫ్యాను, యష్ మాకు విలను అట్లా కాదు కదా, మేము వీఆర్ నాట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్, ఫ్యాన్స్ ఇటువంటి కాదు, మేమే సినిమా ఫ్యామిలీ మాదే. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ థింగ్స్. యష్ రవితేజ కాదు, ఇరుముడి టాక్సిక్. అండ్ ద మెసేజ్ దట్ యుర్ గివింగ్ టు ద పీపుల్, ద థియేటర్స్, ఇట్లా కాదు. టాక్సిక్ పోయినా కూడా, సినిమా పోయినా కూడా నేను రన్ చేస్తాను, ఇంకో 2 వారాలు కూడా రన్ చేస్తాను అని చెప్పి తిరిగారంటే మొత్తం అక్కడ నెట్వర్క్ మొత్తం వాళ్ళు కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం కూలిపోతే గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ థియేటర్స్ ఇన్ డేస్ టు కమ్. జరగబోయేది అదే.